హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్న ఇంకో వీడియో తీసి మన ఛానల్లో పెడతాను, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు ముఫాసా ద లయన్ కింగ్ మూవీ రిలీజ్ అయిందండి. ఈ మూవీలో మనకి లయన్ కి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. అలాగే మిగిలిన కొన్ని పాత్రలకు అలీ గారు, అలాగే సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. సో చాలా రోజుల నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారండి. రాజమౌళి గారితో సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందో సినిమా అని వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మూవీలో మహేష్ బాబు గారి వాయిస్ యాడ్ చేయడంతో చాలా సంతోషంతో ఉన్నారు. సో ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ ముఫాసా ద లయన్ కింగ్ మూవీ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపించిందో, అలాగే మహేష్ బాబు గారి వాయిస్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. బాగుందా? ఎలా ఉంది బ్రో ముఫాసా? ఎలా ఉందన్నా? బాగుంది బ్రో. ఎలా ఉంది బ్రో? బాగుందా ముఫాసా? ఎలా ఉంది ముఫాసా? ముఫాసా చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడా? చాలా కష్టపడ్డాడు. సో మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? జై బాబే అంతే. జై బాబే అంతే. ఓకే నా, ఎలా ఉంది సినిమా ముఫాసా? మహేష్ బాబు గారు వాయిస్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది ఆయన వాయిస్? అలీ గారు, బ్రహ్మానందం గారు, సత్యదేవ్ గారు. సో పిల్లలందరికీ నచ్చుతుంది అంటారు. చిన్న, ఎలా ఉంది సినిమా? బాగుందా? చాలా బాగుంది. నీకు ఎలా ఉంది? బాగుందా? చెప్పండి మేడం, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఫ్యామిలీతో కిడ్స్ తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? బాగుందా? చాలా బాగుంది సినిమా. సో ఎలా అనిపించింది మహేష్ బాబు గారు వాయిస్? యాక్చువల్ ఆ వాయిస్ వల్ల సినిమా చాలా ప్లస్ పాయింట్ అయింది. అంటే చాలా చోట్ల గూస్ బంప్స్ అయితే వచ్చాయి. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీ అంటారండి. మాకైతే చాలా నచ్చింది. కామెడీ మిస్ అయింది. లయన్ కింగ్ లో బ్రహ్మానందం గారి, అలీ గారి కామెడీ ఉంది. కామెడీ అయితే చాలా మిస్ అయినా, ఎందుకంటే పార్ట్ 1 లో చాలా కామెడీ ఉంది. సో ఇక్కడ కామెడీ అయితే లేదు. ఓవరాల్ గా బాగుంది కదా? ఓవరాల్ గా చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? బాగుందా? గట్టి చెప్పు. చూసావా? బాగా చూసావా? సింహం బాగుందా? సింహము. పూమా బాగుందా? పుంబా. లయన్ బాగుందా చెప్పు. లయన్ బాగుందా? లయన్. ఓకే సార్, ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. మహేష్ బాబు వాయిస్ చాలా ఫెమిలియర్ గా ఉండడం వల్ల కనెక్ట్ అయిపోయారు. లయన్ ని చూసినట్టు లేదు, మహేష్ బాబుని చూసినట్టే. ఓకే సార్, ఎలా ఉంది సార్ ముఫాసా? బాగుంది. ఏంటంటే టాకాగానికి అన్యాయం జరిగింది. అయ్యో, అన్యాయం జరిగింది. మీరు కూడా అదే అంటున్నారు. ఫ్రెండ్షిప్ కోసం అని వాడు చిన్నప్పటి నుంచి కాపాడితే వాళ్ళ లవర్ ని కొట్టేసా, వాళ్ళ రాజ్యాన్ని అంత దొబ్బేసాడు మొత్తం. అయ్యో, మహేష్ బాబు గారి వాయిస్ నీళ్ళలో నుండి కాపాడుతాడు. ఆ కృతజ్ఞతకు లేదు. ఓకే సార్, మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ వాయిస్ అయితే సూపర్, అదర్ కొట్టేసాడు. ఓకే సార్, ఎలా అనిపించింది? మహేష్ బాబు వాయిస్ చాలా బాగుంది. సెట్ అయింది అంటారు. సెట్ అయింది. ఓకే సార్, ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే 5 స్టార్ రేటింగ్ బాగుంది. ఓకే సార్, ఎలా ఉంది సార్? ఓన్లీ ఫర్ మహేష్ బాబు కేమ్. వి ఆర్ ఆల్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఓన్లీ ఫర్ మహేష్ బాబు వాయిస్. జై బాబు. జై బాబు. ఎవరైనా జై బాబు అనాల్సిందే. ఎలా ఉంది సార్? సినిమా అయితే ఫుల్ రియలిస్టిక్ గా ఉంది. అసలు గ్రాఫిక్స్ అన్నట్లే అనిపిది బ్రో. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటది. మన లయన్ కింగ్ ఎట్లో దానికి మించి ఉంది. ఇంకా సో చిన్న పిల్లలందరికీ నచ్చుతుంది, పెద్దలకు కూడా నచ్చుతుంది. మనం ఒక ఏమంటారు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాం. సో మహేష్ బాబు గారి, రాజమౌళి గారి సినిమా వచ్చేంత వరకు ఫ్యాన్స్ కి స్టార్ట్అప్ అనుకోండి, సత్యదేవ్ డబ్బింగ్ కానీ అంతా బాగుంది కదా? ఓకే, ఎలా ఉంది మేడం మూవీ? సినిమా చాలా బాగుంది. మహేష్ బాబు వాయిస్ కోసం వెళ్ళాము, చాలా బాగా నచ్చింది. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బాగుందా చిన్న? బాగుంది. చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. పిల్లలకి సహా చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంది. సో ఫ్యామిలీతో వచ్చారు, మేడము, బాబు, మీరంతా బాగుంది. మహేష్ బాబు గారు వాయిస్ ప్లస్ పాయింట్ అంటారా? లాస్ట్ టైం నాని గారు వాయిస్ తో వచ్చింది, ఇప్పుడు మహేష్ బాబు గారు. అలాగే మనకి ఇది అలీ గారి వాయిస్ ఓవర్, బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఉంది. సో కామెడీ ఎలా అనిపించింది? సత్యదేవ్ గారి వాయిస్. ఓకే ఓకే మేడం, ఓకే సార్, థ్యాంక్ యూ. జై బాబు. బాయ్. ఎలా ఉంది మేడం? సూపర్, ఎక్సలెంట్.
ఎప్పుడు మనుషుల గురించే కాదు జంతువుల గురించి కూడా తీస్తారు. రియాలిటీగా ఉంది, అడవిలో ఉన్నట్లుంది. మహేష్ బాబు డబ్బింగ్ సూపర్, ఎక్సలెంట్ మూవీ. ఎక్సలెంట్ మూవీ, స్టోరీ పరంగా సూపర్, అందరికి కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలు చూస్తున్నంతసేపు అందరు ఎవ్వరు కూడా ఇట్లా మాటలు ఏం లేవు, సైలెంట్ చూస్తున్నారు అంటే. చాలా బాగుంది. ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లా అడవిలోకి వెళ్ళిపోయినాం మేము అంతే, మనం అడవిలో ఉన్నట్టు ఉంది. సో ఏం చెప్తారు మళ్ళీ ముఫాసా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కి? పిల్లలతో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఇంకో సెకండ్ టైం కూడా వస్తాం మేము. చాలా బాగుంది మూవీ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అనంతపురంలోని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో మహేష్ బాబు గారి వాయిస్ వినిపించినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకున్నారండి. సో ఆ సెలబ్రేషన్ వీడియో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. చెప్పండి బ్రో, ఎలా ఉంది ముఫాసా? చాలా బాగుంది, సూపర్ ఎక్సైటెడ్ గా అయినా మూవీ చూసి. సో మహేష్ బాబు గారి సినిమా ఇప్పుడు రావడానికి చాలా ఏళ్ళు పట్టేటట్లుంది. సో ఈ సినిమాలో వాయిస్ ఓవర్ రూపంలో వచ్చింది మీకు ఛాన్స్, ఎలా అనిపించింది? మహేష్ బాబుతో అవసరం లేదు, మహేష్ బాబు వాయిస్ చాలు మూవీ సెలబ్రేషన్ చేసేకి. ఏదో ఒక కారణం, ఈవెన్ లోపల యాడ్స్ కూడా మేము సెలబ్రేషన్ చేసినాం. ఇండియాలో అన్నిటికంటే తెలుగు కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ షారుఖ్ ఖాన్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో అన్నిటికంటే తెలుగు బుకింగ్స్ నిన్న, ఈ రోజు, రేపు, మొన్నాడు, ఆదివారం వరకు కలెక్షన్స్ తెలుగులోనే ఎక్కువ వస్తుంది బాగా. ఇది మాత్రం పక్క. జై బాబు, జై బాబు. కలెక్షన్స్ అని మాట్లాడుతున్నారు. SSMB 29 తర్వాత ఏ కలెక్షన్ ఉండదు, ఒకే కలెక్షనే ఉంటాయి. అది బాబు కలెక్షన్ అంతే, ఏముండదు. జై బాబు, జై బాబు. చెప్పండి బ్రదర్. SSMB 29 ఆన్ ది వే బ్రో. ఓకే బ్రో, జై బాబు. బాబు మహేష్ బాబే ఎప్పటికీ. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్ SSMB 29. ఫ్రెండ్స్, ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో ముఫాసా ద లయన్ కింగ్ మూవీ ఏ విధంగా ఉందో, అలాగే మహేష్ బాబు గారి వాయిస్ ఈ మూవీలో వినడం ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటల్లో మీరే విన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.